హాయ్ హలో వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా శేఖర్ కమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తిరుపతిలో షూటింగ్ జరుపుకుంటుంది. మంగళవారం ఉదయం అలిపిరి గరుడ సర్కిల్ వద్ద నడి రోడ్డుపై యూనిట్ షూటింగ్ చేయడంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో తిరుమల కొండపైకి వెళ్లే వాహనాలతో పాటు స్కూల్ బస్సులు, ఇతర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రద్దీ మార్గంలో షూటింగ్ ఎలా చేస్తారంటూ కొందరు సినిమా యూనిట్ తో వాగ్వాదానికి దిగారు. అనంతరం అక్కడ షూటింగ్ ముగించుకున్న యూనిట్ కపిల తీర్థం గోవిందరాజస్వామి ఆలయ గోపురం దగ్గర పలు సన్నివేశాలను షూట్ చేశారు. దీంతో ఆలయంలోనికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై కొందరు నిలదీయగా యూనిట్ సభ్యులు దురుసుగా వ్యవహరించారు. గోవిందరాజస్వామి ఆలయం వద్ద చిత్రీకరణ సమయంలో అక్కడ స్థానికులు అడ్డుకున్నారు. కొందరి సెల్ ఫోన్లను యూనిట్ సభ్యులు లాక్కోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్రీకరణకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పడడంపై చిత్ర యూనిట్ అసహనం వ్యక్తం చేసింది. మంగళ బుధవారాల్లో షూటింగ్ కు ఈ నెల 27ని అనుమతులు వచ్చాయని, నిబంధనల మేరకు సొంత సెక్యూరిటీ సిబ్బంది పోలీసుల పర్యవేక్షణలో చిత్రీకరణ చేస్తుండగా అనూహ్యంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడినట్లు యూనిట్ ప్రతినిధులు చెప్తున్నారు. దీనిపై బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డితో పాటు వివిధ సంఘాల నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరానికి అనేక ప్రాంతాల నుంచి నిత్యం వేల సంఖ్యలో వస్తారని, షూటింగ్ల పేరుతో అందరినీ ఇబ్బందులకు గురి చేయడం సరికాదని భాను ప్రకాష్ చెప్పారు. ఇంత రగడ జరగడంతో యూనిట్ షూటింగ్ ను తాత్కాలికంగా ఆపేసింది. బుధవారం షూటింగ్ నిర్వహిస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని బీజేపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు.